అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. మాలతి మేడం ఈరోజు మనకి వారి జ్ఞానాన్ని పంచుకోవడానికి హైదరాబాద్ నుంచొచ్చారు. గత 20 సంవత్సరాల పైగా ఎంతో విశేషంగా ధ్యాన సాధన చేస్తూ, ఎంతో మందికి కౌన్సెలింగ్‌లిస్తూ, సెల్ఫ్ కౌన్సిలర్‌గా ఉంటూ, విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మన పీఎంసీలో గ్రంథాలయం ద్వారా ఎన్నో పుస్తకాల్ని అందరికీ ఆ నాలెడ్జ్‌ని అందిస్తున్నారు. ఎన్నో వర్క్‌షాప్‌లు ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో ఉన్నాయి. మరి వారి ద్వారా ఈరోజు మనం ఇంకా జ్ఞానాన్ని తీసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం ఎవరి శ్యామాచరణ లాహిరి అనే బుక్ నుండి నాలెడ్జ్ తీసుకుందాం. ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదివిన వాళ్ళందరికీ లాహిర్ మహాశయులు సుపరిచితులు. అలాగే మరి మహావతార్ బాబాజీ అంటే ఇమ్మోర్టల్ మాస్టర్, అంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇప్పటికీ జీవించి ఉన్న ఒక యోగిగా మనందరికీ తెలుసు. వారు మరి తన యొక్క జ్ఞానాన్ని లాహిర్ మహాశైలు ద్వారా ప్రపంచానికి క్రియాయోగం అనే పద్ధతి ద్వారా తెలియచేశారు. ఆ యోగాన్ని డైరెక్ట్గా బాబాజీ నుంచి దీక్ష తీసుకుని సాధన చేసి తన యోగత్వాన్ని ఎరుకలోకి తెచ్చుకున్న మహాయోగీశ్వరేశ్వరులు లాహిర్ మహాశైలు. వారికి ఉన్నది ఒకే ఒక్క ఫోటో ఉంటుంది ప్రపంచంలో. వారి అనుమతి లేకుండా కనిపిస్తుంది అనుకుంటాను. ఓకేనా మేడం? ఫోటో తీద్దామన్నా అవ్వలేదు. అనిపించింది. ఈ ఒక్క ఫోటోనే మరి వారి అనుమతితో వారిచ్చిన అవకాశంగా ప్రపంచానికి ఒక్క ఫోటో తెచ్చారు. వారు సాధన చేస్తున్నప్పుడు ఎవరికీ తెలిసేది కాదు. అంటే ఆయన దైనందిన జీవితంలో అంటే సంసారంలోని నిర్వాణం అనే దాన్ని అనుసరిస్తూ పగలంతా ఉద్యోగము, తన పనులు, భౌతికమైన పనులు చేసుకుంటూనే తనలో తానుంటూ ఎరుకతో మరి రాత్రి సమయంలోనే ధ్యాన సాధన చేసి ఎంతోమంది శిష్యులను తయారు చేసి ప్రతి వారు ఒక్కొక్క మిసైల్ లాంటి వాళ్ళు. మనందరికీ తెలుసు యోగానంద పరమహంస గారి గురువైన యుక్తేశ్వరి గిరి గారు కూడా లాహిర్ మహాశైలు వారి దగ్గర నేర్చుకున్నారు సాధనా మార్గాన్ని. అలా ఎంతోమంది అద్భుతమైన మాస్టర్స్ని మళ్ళా ప్రపంచానికి అందించారు. సో వారు బ్రతికుండగా వారు చేసిన సాధనలో వారికి వచ్చిన అనుభవాలను గ్రంథస్థం చేశారనమాట. గ్రంథస్థం చేయటం అంటే బుక్స్ ప్రింట్ చేయించడం కాదు, ఒక డైరీస్లో రాసుకునేవారు. అలా ఒక 6 డైరీలు అయినాయి. అది ఎవరికి ఏమీ చూపించలేదు, ఎవరికి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అలా పెట్టేశారు, అంతే రాసి పెట్టేశారు. ఆయన దేహత్యాగం చేసిన తర్వాత వారి కొడుకులు, వారి మనవలు కూడా ఇంకా ఆ యోగత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నప్పుడు వారి దగ్గర సాధన చేసిన యోగాచార్య భట్టాచార్యుల వారు, వీరు బెంగాలీ అన్నమాట. వారు ఈ పుస్తకాలు అంటే ఈ డైరీలో ఉన్న జ్ఞానాన్ని గ్రంథస్థం చేయటం, ఎవరి శ్యామాచరణ లాహిరి అని చెప్పేసి అలాంటి పుస్తకం ద్వారా అందులో ఉన్న జ్ఞానం బయటకు వచ్చిందనమాట. సో దానిలో ఉన్న జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. మనమందరము సాధన చేయటానికి ఎక్కడికో వెళ్ళాలని, లేదా ఒక దేవాలయానికి వెళ్ళాలి, ఒక శక్తి స్థలానికి వెళ్ళాలి, తీర్థాలు సేవిస్తే మనకి పుణ్యం వస్తుందని, లేకపోతే కర్మలు తీరిపోతాయని, ఇలా అంతా మనం వెళ్తూ ఉంటాం. కానీ ఈయన ఏం చెప్తున్నారు అంటే సకల విశ్వము మనలో ఉందన్నప్పుడు మరి ఈ సకల తీర్థాలు, ఈ సకల దేవతలు, మరి ఈ నదీ నదాలు, పుణ్యక్షేత్రాలు అన్నీ మరి ఎక్కడ ఉంటాయి? మనలోనే కదా ఉంటాయి. అంటే బాహ్యమైన దేవాలయాలకో మరి ప్రదేశాలకో గురువుల దగ్గరకో వెళ్ళటం కాదు. మనలో ఉన్న దివ్యత్వాన్ని ఎరుకలో తెచ్చుకున్నప్పుడు మనలో జరుగుతున్న ఒక్కొక్క స్థితిని మనం ఎరుకలో తీసుకొచ్చుకున్నప్పుడు మన యొక్క చక్రాస్, అంటే మనం చెప్పుకుంటాం షట్చక్రాల అనుసంధానం, శ్వాసానుసంధానంతో ఆ క్రియలు జరుగుతున్నప్పుడు, అంటే ఆ శ్వాస క్రియలు ఒక్కొక్క చక్రంలో జరుగుతున్నప్పుడు జరిగే ఆ యొక్క ఏమంటారు నదులు
సంగమిస్తున్నప్పుడు అటొక నది, ఇటొక నది వచ్చి ఫోర్స్‌గా వచ్చినాయి అనుకోండి, అక్కడ ఒక శక్తి క్రియేట్ అవుతుంది. అలాగే మరి ఈ శ్వాసక్రియలు, ఈ యొక్క స్థితులు ఒకదానికొకటి మన శక్తి కేంద్రాలను తాకినప్పుడు అక్కడ మరొక శక్తి పుడుతుంది. ఆ శక్తి యొక్క ప్రతిరూపాలను ఆయన గమనించి, అంటే ధ్యానం చేస్తామంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు. మన లోపల జరుగుతున్న ప్రతి దాన్ని ఎంత సూక్ష్మంగా గమనించాలో ఆయన తెలియజేసి, ఆ శబ్దాలను వినాలి. ఆ శబ్ద తరంగాలను దర్శించాలి. వాటిని ఆయన బొమ్మల రూపంలో పుస్తకం మీద గీసేవారు. ఆ గీసిన ఆ ప్రక్రియను గమనించినప్పుడు చూస్తే అది ఒక శివుడి రూపమో, విష్ణువు రూపమో, లేకపోతే మరి ఒక నది రూపమో, ఒక దివ్యక్షేత్ర రూపమో ఇలా అన్నీ అర్థమయ్యేవన్నమాట. అప్పుడు ఆయనకి అర్థమైంది. ఈరోజు నేను ఈ స్థితికొచ్చాను. నేను ఈరోజు ఈ నదిని దర్శించాను అన్నదెక్కడో లేదు. నాలో ఉంది అని చెప్పి, అలాగే ఈరోజు ఈ దివ్యక్షేత్రానికెళ్ళాను. ఆ దివ్యక్షేత్రం కూడా నేనే. మళ్ళా నాలోనే ఉంది. ఇలా ప్రతీదీ ఎరుకలోకి తెచ్చుకున్నారనమాట. సో, మన యొక్క అనుభవాలను ప్రతిసారి తెలియచేయండి అని చెప్పటానికి అర్థం ఏంటంటే, ఇదే అన్నమాట. చిన్న పిల్లలొచ్చి ధ్యానం చేస్తున్నారు. నిన్నొక అబ్బాయి శ్వాస గతిని గమనించారు. ఎంత 6 ఇయర్స్ ఉంటాయి. చెప్తున్నాడు. నా శ్వాస బ్లూ కలర్‌లో కనిపిస్తూ, ఒక గ్రీన్ కలర్ ఎనర్జీ బాల్‌గా క్రియేట్ అయ్యి, నా లోపల ఒక అద్భుతంగా వెలిగిపోతూ కనిపిస్తోందమ్మా అని చెప్తున్నారు. అసలు ఎలా గమనించారు ఒక చిన్న పిల్లవాడు? సో, మనం కూడా అలా ఫ్రెండ్స్. ఇది ఈ బుక్స్ ఎందుకు తెలుసుకుంటున్నాం? మన జ్ఞానాన్ని ఎందుకు తెలుసుకోమన్నారు పత్రి సార్ అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఉండే అనుభవాలుంటాయి. అది మళ్ళా మనం జీవితాంతం సాధన చేయకుండా, ఎన్నో జన్మల్లో సాధన చేసి ప్రతీదీ మనమే తెలుసుకోకుండా, వారి జీవితాంతం చేసిన సాధనను ఒక గ్రంథస్థం చేసినప్పుడు, ఆ సారాన్ని మనం తీసుకుంటే గనక, ఆ రోజే అది ఎరుకలోకి తెచ్చుకొని అనుభూతి చెందినప్పుడు, మనలో ఉన్న అజ్ఞానపు పొరలు ఆ క్షణంలోనే పటాపంచలవుతాయి. ఎన్నో పొరలున్నాయి మనలో. ఒక్కొక్క పుస్తకం, ఒక్కొక్క గురువుని తెలుసుకుంటూ ఉన్నప్పుడు, ఒక్కొక్క పొర కట్ చేసుకుంటూ వెళ్దాం. హడావుడేం లేదు. కానీ ఈరోజు శ్యామాచరణ్ లాహిరి గారిచ్చిన నాలెడ్జ్ నాకెన్నో సంవత్సరాలుగా ఉన్న ఎన్నో అనుమానాలను, సందేహాలను తీర్చిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడే దేవుడు అని చెప్పారు. అది నాకు ఒక్కడే దేవుడేంటి? మనకు ఆంజనేయ స్వామి ఉన్నారు, దుర్గామాత ఉంది. వీళ్ళందరూ దేవుళ్ళే కదా! కృష్ణుడు మాత్రమే దేవుడేమిటి అని చెప్పేసి అనిపిచ్చింది. అది నేను ఇంటర్మీడియేట్ చదువుతున్న సమయం. అన్నయ్యని అడిగాను. "అన్నయ్య ఏమిటి ఇలా అన్నారు? ఇది నాకు నచ్చలేదు" అంటే, శాక్తేయులు అంటే శక్తి ఆరాధకులు శక్తి మాత్రమే మూల చైతన్యం అని చెప్తారు. మరి జీసస్‌ని అనుభూతి చెందేవాళ్ళు, జీసస్ మాత్రమే దేవుడు ఇంకెవ్వరూ లేరు. అల్లా మాత్రమే దేవుడని చెప్తారు. నీకెలా అనుభూతి కలిగిందో అలానే చేసుకుంటూ ముందుకెళ్ళు. ఆ ఒక్కరోజు అది ఎరుకలోకొస్తుంది అని చెప్పారు. ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. ఒక రోజుకి ఎరుకలోకొస్తుంది. దాని గురించి పెద్దగా చింతించవద్దు అని చెప్పారప్పుడు. కానీ ధ్యానంలోకొచ్చి ఎదిగి ఇంకా తెలుసుకుంటున్నప్పుడు కైలాసగిరి అంటే మరి హిమాలయాల్లో ఉందని చెప్పేసి, మళ్ళా ఈ యొక్క బద్రీనాథ్‌లోనే మరి అక్కడ బద్రీ అనే నరనారాయణ పర్వతాల మీద విష్ణు సాధన చేశారని, వారి యొక్క స్థానం అది అన్నప్పుడు మరిన్ని డౌట్‌లు. అదేంటి దేవుడంటే కేవలం ఇండియాలోనేనా? అది కూడా హిమాలయాల్లో సాధన చేశారా? భారతదేశం కూడా దాటి వెళ్ళలేదా? మరి దేవుడెలా అయ్యారు? దేవుడంటే దివ్య లోకాల్లో కదా ఉంటారు. ఇలాంటి ప్రశ్నలొచ్చినియి. తర్వాత ధ్యానం చేసినప్పుడు రోజు దేవుళ్ళు కనిపించటం, ఏవో మెసేజ్‌లివ్వటం.
వారితో చాలా మాటలు మాట్లాడాము. ఉన్న మెసేజ్‌లు వాళ్ళిచ్చినవి చూస్తే పుస్తకాల్లో యాజ్ ఇట్ ఈజ్‌గా ఉండేవి. ప్రూఫ్‌లు చూపిచ్చేవారు. పలానా దాంట్లో ఇదుంటుంది. పలానా ఊర్లో ఈ ప్లేసుంది. అంటే ఆ ప్లేస్‌కి నేను వెళ్ళటం జరిగేది ఖచ్చితంగా. దాన్ని దర్శించి వచ్చేదాన్ని ఆనందం చాలా పరమానందం. అబ్బా! మాస్టర్ చెప్పారు. ఆ ప్రదేశానికి ఖచ్చితంగా వెళ్ళటం గూడా జరిగిపోయింది. నా అనుభవాలు ఎంతో కరెక్ట్‌గా ఉన్నాయి అనేది నమ్మకం, ధ్యానం మీద నమ్మకం వచ్చింది. కానీ ఒకరోజు నారద మహర్షి కనిపించి, హడావుడిగా వెళ్తున్నారు. "ఎక్కడికి వెళ్తున్నారు స్వామి అంత హడావుడిగా" అంటే, "శివ దర్శనానికెళ్తున్నానమ్మా" అన్నారు. ఓహ్! శివ దర్శనానికి ఈయనెప్పుడు అన్ని లోకాలకి చక్కగా వెళ్తారు కదా! "స్వామి నేను రావచ్చా?" అంటే, "తప్పకుండా రావచ్చు" అన్నారు. ఇద్దరం కలిసి వెళ్తే, నేను రోజు దర్శనం చేస్తున్న శివ పరమాత్మ నా హృదయంలో కనిపించి, శివ పరమాత్మ దగ్గరికి ఆయన వెళ్తున్నారు. "ఏమి స్వామి ఇదేంటి ఇక్కడ కనిపిస్తున్న నాలో కనిపించే శివ పరమాత్మ చూపిస్తున్నారు. మీరు దివ్య లోకంలో ఉన్న శివుడి దగ్గరికెళ్తాననుకుంటే, ఆ దివ్య లోకాలు గాని, నీకు దర్శించిన ఆ దేవతలు గాని ఎవ్వరు ఎక్కడో ఏ లోకాల్లోనో లేరు. భూమండలం మీదే ఉన్నారు. భారతదేశంలో ఉన్నారు. ఇంకో దేశంలో ఉన్నారు కాదు. నీ లోపలే ఉన్నారని చెప్పేసి ఆ రోజు నాకు మొదటి నుంచి వచ్చిన ప్రతి అనుభవాన్ని రిపీట్ చేసి చూపిచ్చారు. అంటే చక్రం వీల్ తిరుగుతుంది చూడండి. అసలు నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏంటి ఇంతవరకు నేను చూసిందంతా కూడా సత్యమే. కానీ అదంతా మళ్ళా ఈ దేవీ దేవతలు ఎక్కడో లేరా? నా లోపల ఉన్నారా? అని చెప్పి ఎన్ అంటే ఒక దివ్యత్వంలో ఉండిపోయాను ఒక 3 రోజులు అది వేరే. కానీ నాకు దానికి ప్రూఫ్ లాగా ఈ బుక్ దొరికింది. ఎవరు చెప్తారు మనకి ఇది నిజమేనా? సత్యమేనా? అనేది మనకు తెలియాలి కదా! సో, దీంట్లో ఆయన ప్రతి స్థితిని కూడా ఏది ఎక్కడ ఉందో తెలియచేసుకుంటూ వచ్చారనమాట. సో, అందులో భాగంగా వీరు త్రిమూర్తులంటే ఎవరు? మరి ఈ శ్రీకృష్ణుడు చెప్పిన ఆ యొక్క భగవద్గీత అసలెక్కడ సృష్టి జరిగింది? ఇలా ఎన్నో విషయాలననమాట. తన సాధనా జీవితాన్ని చేసుకుంటూ ఆయన చెప్పుకున్న దాన్ని చెప్తున్నప్పుడు ఆయన ఎంత సింపుల్‌సిటీగా ఉండేవారో చెప్పారు. పత్రి సారు ఏం చెప్పినా నాకు 'టార్కమ్ సెరిడారియన్' గారి బుక్ తీసుకున్నా, 'లాహిర్ మహాశైలు' చెప్పినా, 'జొనాథన్ లివింగ్‌స్టన్ సీగల్' రాసారు మనకి 'రిచర్డ్ బాగ్' గారు. ఇలా ఎవరిని తీసుకున్న పత్రి సారే కనిపిస్తారు. అంటే పత్రి సారు అన్నిట్లో లేనిదేది చెప్పలేదు మనకి. అన్నిట్లో ఉన్న ఒక్కటే సారం ఎవరు చెప్పినా. ఆయనేం చెప్పారు, మరి వేరే ఒక రకమైన ఏ వస్త్రధారణ చెయ్యక్కర్లేదు. గడ్డాలు, మీసాలు పెంచుకోక్కర్లేదు. విభూతి ధారణలు అన్నీ అక్కర్లా. మనలో దివ్యత్వం. మనం నిద్రపోతున్నా, మెలకువగా ఉన్నా కూడా మనతో ఉండే శ్వాసను పట్టుకోండన్నారు. అలాగే వీరు కూడా క్రియాయోగం అంటే శ్వాసక్రియల మీదే సాధన చేస్తారు. సో, జడలు, గడ్డాలు పెంచుకోలేదు. లహిర్ మహాశైలు కూడా కాషాయాన్ని, రుద్రాక్షలు ధరించలేదు. మరి ఎలాంటి స్పీచెస్ కూడా ఇవ్వలేదాయన. ఎలాంటి సంస్థను నిర్మించలేదు. సో, ఈ యోగం అనేది భారతదేశంలోని రక్తంలోనే ఉంది ప్రతి మనిషిలో. ఆ రక్తంలో కలిసిపోయి ఉన్న దాన్ని నువ్వు ఎరుకలోకి తెచ్చుకో. ఎంతో మహాత్ములు యుగయుగాల నుండి యోగాన్ని సేవిస్తూనే వస్తున్నారు. నిజమైన యోగి యొక్క ధర్మం నీ లోపలే నిండి ఉంటుంది. యోగాన్ని, యోగ భారతాన్ని ఊహించటం అంటే, నీ సాధన లేకుండా ఎలా ఊహిస్తావు? కేవలం భారతదేశము గొప్ప దేశము అని అందరూ చెప్తున్నారని కాదు. అసలైన యోగత్వం ఎరుకలోకి తెచ్చుకోవటానికి ఈ ఖండం మీద నువ్వు జన్మ తీసుకున్నావు. తీసుకున్న దాన్ని ఉపయోగించుకో అని తెలియచేశారనమాట. అలాంటి యోగులు సరిగా ధర్మాన్ని, మహోన్నతమైన ఆదర్శాన్ని సరిగా నిలిపి ఉంచలేకపోయినప్పుడు, స్వయంగా భగవంతుడే యోగి రూపంలో జన్మించి యోగాన్ని పునఃస్థాపన చేస్తాడట. భారతదేశంలోను అంటే యోగ భూమి అని చెప్పుకునే భారతదేశంలోను, అన్ని దేశాల్లోనూ కూడా మనమెందుకొచ్చామో తెలియచేయబడిన ఈ జ్ఞానం ఉన్న ప్రదేశంలో పుట్టి కూడా, మళ్ళా భౌతిక ప్రపంచంలోనే జీవిస్తూ ఈ ప్రపంచంలో కొట్టుకుపోతున్నప్పుడు, ఎంతో దివ్య జ్ఞానం ఆల్రెడీ పొంది, అసలు జన్మే తీసుకోవాల్సిన అవసరం లేని వాళ్ళు, ఒక అవతార పురుషులుగా వచ్చి మళ్ళా తాము అందరిలాగే జీవిస్తూ
అంటే సంసారంలోనే ఉంటూ ఏ యొక్క అంటారు బాహ్యమైన రూపాన్ని మార్చకుండా, గడ్డాలు మీసాలు పెంచి ఒక సంస్థను పెట్టకుండా సామాన్య మానవుడిగా ఉంటూనే ఎలా యోగత్వంలో ఉండాలో అని ఆచరింపచేసిన ఆచార్యులు వీళ్ళు. సో ధర్మానికి క్షీణావస్థ వస్తున్న సమయంలో మరి ఈ భరత భూమి మీద ఇలాంటి ఎంతో మంది యోగులు నిశ్శబ్దంగా ఆవిర్భవించి ఎంతో దివ్యత్వాన్ని ఈ భూమండలాన్ని ఉన్నతీకరించడంలో, ఉన్నత స్థితిలో తీసుకెళ్ళటంలో ఉపయోగపడ్డారనమాట. సో ఇక ఏ తత్వానికైతే అంతర్జగత్తులో మాత్రమే తెర తొలగుతుందో వాటిని మనిషి బయట ప్రపంచంలో పొందలేడు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పిన యోగీశ్వరేశ్వర్లు ఈయన. ఇక ఈయన భగవద్గీతలోని ఎన్నో విషయాలను తెలియచేస్తూ గీతలో ఉన్న మొదటి శ్లోకం ఏంటంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మమకాహ పాండవాసైవ కిమకుర్వత సంజయ అనేది. అంటే అక్కడ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో చెప్పు సంజయ అని చెప్పి ధృతరాష్ట్రుడు అడుగుతున్నట్లుగా ఈ శ్లోకం ఉంటుంది. దాన్ని ఏం చెప్తున్నారు ఈయన అంటే, ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం ఎక్కడుందయ్యా అంటే, అది ఏ క్షేత్రంలో అయితే ధర్మం ఉంటుందో, అంటే సత్య వస్తువు లేదా బ్రహ్మము ఉంటుందో అదే కురుక్షేత్రము అని అర్థం అంట. ఆ పదానికి అర్థం అంటే ఇక్కడ దీనికి అర్థం ఆ ధర్మక్షేత్రంలో మనం కర్మ చేసి అంటే యుద్ధం చెయ్యాలి అని అర్థం అంట. అంటే అక్కడ ధర్మము అంటే సత్య వస్తువు, సత్యం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకునే పద్ధతి అని చెప్పడం అనమాట. అంటే ఒకే క్షేత్రంలో ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడే కర్మ చేసి ధర్మాన్ని పొందాలి. అంటే ఇక్కడ యుద్ధం చేసే ఉభయులు అంటే ప్రవృత్తి పక్షం నివృత్తి పక్షం అంటే పాండవులు కౌరవులు కూడా ఇరువురు ఉంటారు అక్కడ. ఆ క్షేత్రం ఎక్కడుంటుంది చరిత్రకారులు ఎక్కడ చెప్తారు, పంజాబ్లో ఉంది, హర్యానాలో ఉంది, లేదంటే యూపీలో ఇలా తెలియచేస్తారు. కానీ ఈ క్షేత్రం ఎక్కడుంటుందంటే భగవద్గీతలోనే చెప్పారట. ఇదం శరీరం కౌంతేయ అంటే ఈ శరీరమే ఆ క్షేత్రము. ఈ ధర్మక్షేత్రం కురుక్షేత్రం రెండు మానవ శరీరం మాత్రమే. ఈ శరీరంలోనే ధర్మము భగవంతుడు ఉన్నారు. ఆ ధర్మమే భగవంతుడు. ఆ భగవంతుడిని పొందటానికి నువ్వు చేసే సాధన సమరమే కురుక్షేత్ర సంగ్రామం అని తెలియచేశారు. అంటే నువ్వు చేసే యుద్ధం బాహ్యంలో కాదు, నీ సాధన అనేది అక్కడ సాధన సమరం అన్నారు. అక్కడ సమరం అంటే యుద్ధం కదా. అంటే ఈ బాహ్యమైన విషయాల మీద మన లోపల ఉన్న భయం, దుఃఖం, క్రోధం, కామం, లోభం ఇవన్నిటిని శత్రువుల మీద యుద్ధం చేస్తాం మనం. అంటే ఇది శరీరంతో ఉండగా మాత్రమే సాధ్యమవుతుంది. అంటే మనం ఈ శరీరంలో ఉన్న వీటి మీదే అంటే మనలో ఉన్న అజ్ఞానం మీదే మనం యుద్ధం చేస్తున్నాం అని అర్థం. మానవ శరీరం అనే ఈ నేల దున్నకుండా వృధాగా పడిపోయింది. దాన్ని కనుక సాగు చేస్తే బంగారం పండుతుంది. ఈ బ్రహ్మాండం యొక్క లక్షణాలన్నీ కూడా దేహ మధ్యంలోనే ఉన్నాయని తెలియచేశారు. అలాగే గీత, భగవద్గీత అవ్వండి, లేకపోతే అష్టావక్ర గీత అవనివ్వండి, లేదా మీకు ఉద్ధవ గీత అవనివ్వండి, కపిల గీత అవనివ్వండి, వశిష్ఠ గీత అవనివ్వండి, ఏ గీతలో అయినా సరే, వేదంలో అయినా, వేదాంతంలో అయినా, ఉపనిషత్తుల్లో అయినా కూడా తంత్ర మంత్ర యంత్ర ఏ పద్ధతుల్లో శాస్త్రాల్లో ఉన్న ఏ విరాట్ జ్ఞానాన్నైతే మనకి తెలియచేసిందో అదంతా ఈ దేహానికి బయట తెలుసుకోవటం అనేది సాధ్యం కాదు. అంటే అంతరంగంలోనే నువ్వు తెలుసుకోగలవు అని తెలియచేశారు. యోగం ద్వారా మనసు ఎంతగా స్థిరమవుతూ ఉంటుందో అంతగా కల్పన అనేది తగ్గిపోతుంది. అందుకే యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పి మనకి పతంజలి మహర్షి తెలియచేశారు కదా. అదే మనం సాధన చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు మన మనస్సు ఎప్పుడైతే శూన్యం అవుతుందో అప్పుడు ఈ బయట విషయాలన్నీ మన లోపల అలజడి రేగించడం అనేది తగ్గిపోతుంది. సత్యం కొంచెం కొంచెంగా ప్రకాశితం అవుతూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ
మహాయోగులు సాధనా లోతులకు ప్రవేశించి స్వయంగా అంతర్జగత్తులో ఏ శాశ్వతమైన తత్వానికి సంధానాన్ని పొందారో దాన్ని మనకి సూత్రప్రాయంగానే తెలియజేశారట. ఏ గ్రంథంలోనైనా, మహాభారతం అవనివ్వండి, ఉపనిషత్తులు అవనివ్వండి, అన్నిట్లో ఒక కోడ్ లాంగ్వేజ్ లో తెలియచేశారట. ఆడి డీకోడ్ చేసుకోవాల్సింది మనమే ఆ సాధనలో పెళ్ళికెళ్ళి. అందుకే ప్రతి వాళ్ళది వేరే వేరేగా ఉంటుంది. వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో ఒక జ్ఞానాన్ని అందిస్తారు. భగవద్గీత మీదే ప్రవచనం అనుకోండి, మరి ఒక్కొక్కరు ఎందుకు తెలియచేశారంటే ఆ డీకోడ్ చేయటంలో వారి వారి అంతర్జగత్తులో వారికి దొరికిన ఆన్సర్స్ అన్నమాట అవి. సో అందుకే పెద్ద పెద్ద పండితులైనా కూడా శాస్త్ర గ్రంథాల్లో రహస్యాలను సాధన లేకుండా మాత్రం సాధించలేరు అని చెప్పారనమాట. ఇక శ్యామాచార్యుల వారు ఇంకా ఏమేమి చేస్తున్నారంటే, ముందు అసలు గీతను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది కృష్ణుడంటే ఎవరు, పాండవులంటే ఎవరు, ఎందుకు వాళ్ళు యుద్ధం చేశారు అనే విషయం చెప్తూ, శ్రీకృష్ణుడు అంటే ఎవరని తెలియజేస్తున్నారంటే, ప్రతి మనిషి దేహంలోనూ భ్రూమధ్య స్థానంలో ఉండే ఆజ్ఞా చక్రపు ప్రథమ ప్రకాశమే. దీని పేరు ఆయన కూటస్థ చైతన్యం అంటారు. ఈ కూటస్థ చైతన్యం అంటే ఆజ్ఞాచక్ర స్థితినే మనలో ఉన్న కృష్ణ చైతన్యము అని తెలియజేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, కృష్ణుడు మాత్రమే దేవుడు అని చెప్పి నేను విన్నప్పుడు, అప్పుడు నాకు అది అర్థం కాలేదు అంటే, నాలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ చైతన్యం జాగృతం అవ్వకుండా ఎవరో చెప్పిన దాన్ని నేను ఫాలో చేస్తే అది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే సాధన చేస్తూ మన లోపలికి మనం వెళ్ళామో, మన ఆజ్ఞాచక్రం ఎరుకలోకి వచ్చి మన జన్మ పరంపర అంతా తెలుసుకుంటూ మెల్లగా ఈ బాహ్యంలో మనం చదువుతున్న తెలుసుకుంటున్న పటాల్లోనూ గుళ్ళల్లోనూ చూస్తున్న దేవీ దేవత చైతన్యాన్ని దర్శనం చేసి వారి యొక్క తత్వం ఏంటో ఎరుకలోకి వచ్చేది ఆజ్ఞాచక్ర స్థితిలోనే. ఆ ఆజ్ఞాచక్రం యాక్టివేషన్ లో లేనప్పుడు, అలా అన్నానని చెప్పి మళ్ళీ మీరు థర్డ్ ఐ మీదకి వెళ్ళకండి. ఆజ్ఞాచక్ర స్థితులు అంటే కేవలం దివ్య నేత్రంతో చూడటం మాత్రమే కాదు, అనుభూతి చెందటం. మరి కలలో రూపంలో మనకి వచ్చేది, సూక్ష్మ శరీరంతో పొందేది, ఇలాంటి ఎన్ని అనుభవాలు పొందాలో అన్నిటిని కలిపి ఆజ్ఞాచక్ర స్థితి అంటాం. సో అలాంటి దివ్యత్వాన్ని పొందే ఆ స్థితినే శ్రీకృష్ణ పరమాత్మ చైతన్యం అని చెప్తున్నారనమాట. దానినే మనం జ్ఞాననేత్రం, తురీయ నేత్రం అని కూడా అంటున్నాము. ఈ కూటస్థమైన సమస్త జ్ఞానాన్ని యోగి ముందు ప్రకాశితం చేస్తుంది. అది ఎంతో దివ్యమైన వెలుగుల్లాగా, కోటి సూర్యుల ప్రకాశం లాగా మనలో అజ్ఞానాన్ని తొలగించి మొత్తం ఈ విశ్వంలో ఉన్న జ్ఞానాన్నంతా మన కళ్ళ ముందు తీసుకొచ్చి పెడుతుందంట. అందుకనే దీన్ని స్థిర ప్రాణం అంటారు. ఆ స్థిర ప్రాణాల్లో ఆజ్ఞాచక్ర స్థితి నుంచి ఈ యొక్క విశ్వం మొత్తం సృష్టి జరిగింది ఒక శూన్య స్థితి నుంచి, మనకందరికీ తెలుసు. ఆ శూన్యంలోంచి ఏ విశ్వము పుట్టలేదు. ఒక సంకల్పం కిందకి దిగితే ఆ సంకల్పం నుంచి సృష్టి జరిగిందంటారు. అంటే సహస్రార స్థితిలో ఉన్న శూన్య స్థితిని కొంచెం కిందకి దిగితే, అంటే 100%లోంచి ఒకే ఒక్క పాయింట్ కిందకి దిగితే అదే మన ఆజ్ఞాచక్ర స్థితి అని తెలియజేశారు. ఆ ఆజ్ఞాచక్ర స్థితి అది అయినప్పుడు ఆ కృష్ణ చైతన్యం అంటే విశ్వ జ్ఞానమంతా ఉంటుంది. ఒకే ఒక్క పాయింట్ దిగితే, అంటే 99% దిగకపోతేనే సృష్టి అంతా జరిగిపోయింది. అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ సృష్టి అంతా ఒకే ఒక్క పాయింట్ మాత్రమే విశ్వంలో ఉన్నది. అంటే తెలుసుకోవాల్సింది ఇంకెంత ఉంటుందండి. అలాంటి 1% అనే విశ్వం నుండి కిందకి జాలువారుతూ ఉన్నప్పుడు మనకి ఈ చక్రాస్థితిలో వచ్చే స్థితిని, ఇక్కడి నుంచి దిగింది విశుద్ధ చక్ర స్థితి. ఇది ఆకాశ తత్వం అంటారు. సృష్టి అనేది ఆకాశం తత్వంలోంచి శబ్ద రూపంలో మొదటి సృష్టి జరిగింది, ఓంకారం జరిగిందంట. ఈ ఆకాశ స్థితిలోంచే మనకి గొంతులోంచి మాట అనేది వస్తుంది. ఇక్కడున్న స్థితిని యుధిష్ఠరుడు అంటారు. అంటే ఇక్కడ ధర్మరాజు అంటే అద్భుతమైన జ్ఞానంతో నిండి ఈ దివ్యత్వంలోంచి వచ్చాడు కాబట్టి, ధర్మానికి పుట్టిన బిడ్డ కాబట్టి ధర్మరాజు అన్నారు. అలా మనకి మహాభారతంలో
మనకి ఏమంటారు, స్వర్గారోహణ పర్వం అనేది ఒకటి ఉంటుంది. అంటే మొత్తం అంతా అయిపోయి మనకి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆయన చక్రవర్తి అయిన తర్వాత వారి మనవణ్ణి కూడా, అంటే పరీక్షిత్తుని, అభిమన్యుని కొనుక్కుని రాజుని చేసి పట్టాభిషిక్తుని చేసిన తర్వాత ఇక వనవాసానికి వెళ్ళిపోతారు, వనంలో తపస్సు చేసుకోవటానికి అనమాట. అలా వారు సశరీరంగానే స్వర్గాన్ని అధిరోహించడానికి వెళ్తారు. దానికోసమే దాన్ని స్వర్గారోహణ పర్వతం అంటారు. మనకి హిమాలయాలకు వెళ్తే స్వర్గారోహణ పర్వత అని ఇలాగా మనా వైపు, అంటే బద్రీనారాయణ వెళ్తే అక్కడి నుంచి మనానగరం వైపు వెళ్తే భీమ్ ఫూల్ అని చెప్పేసి అట్నుంచే వాళ్ళు వెళ్ళారని కూడా చెప్తా ఉంటారు. సో అలా ఆ వెళ్ళిన ఆ మార్గంలో ఒక్కొక్కళ్ళు దారిలోనే దేహత్యాగం చేస్తారు. మొదటిగా ద్రౌపది మాత, తర్వాత పంచపాండవుల్లో నలుగురు అన్నదమ్ములు వెళ్ళిపోతే ఆఖరికి ఓన్లీ యుధిష్ఠిరులు వారు, ధర్మరాజు మాత్రమే దేహంతో స్వర్గానికి వెళ్తారు. అంటే ఇమ్మోర్టల్ గా మారుతారని అర్థం. అక్కడ శరీరంతో ఉన్నారు. అలా వెళ్లే మార్గంలో ఒక్క యుధిష్ఠిరుడే ఎందుకు వెళ్ళారు అంటే, ఇక్కడి నుంచి సాధన చేస్తే నెక్స్ట్ లెవెల్ ఏంటయ్యా అంటే ఆజ్ఞాచక్ర స్థితులు, అంటే ఆయన సాధన మార్గంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎంత స్థితికి ఎదిగారో అంత స్థితికి ఎదిగారని అర్థం. మిగతా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంకా ఆ చిక్కరా స్థితికి వస్తే, యుధిష్ఠిరుడు తర్వాత వచ్చింది భీముడు, అంటే హృదయ చక్ర స్థితిలో ఉన్నారని, అంటే మనలో ఉన్న హృదయ చక్ర స్థితిలో ఉన్నప్పుడు మనం భీముడిలాగా ఉన్నామని అర్థం, భీముడి స్థితి. అలాగే ఇంకా అర్జునుడు అంటే అగ్ని చైతన్యం, మన యొక్క మణిపూరక చక్ర స్థితి. ఆ అగ్ని అనేది లేకపోతే ఈ శరీరంలో వేడి అనేది, ఉష్ణం అనేది లేకపోతే ఈ శరీరం నడవదట. ఆ ఉష్ణానికి ఈ స్వయం ప్రకాశాన్ని అందుకునే శక్తి ఉంటుందంట. అందుకని చెప్పేసే మధ్యముడైన పాండవ మధ్యముడైన అర్జునుడికి మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత సారాన్ని ఇచ్చారట. ఆయన దగ్గరికి ఏదైనా వెళ్ళిందంటే ఆయన ఒక చక్రంలో సర్క్యులేట్ చేస్తూ ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతారని అర్థం. మొత్తం శరీరంలో ఉన్న అన్ని చక్రాస్కి ఆ జ్ఞానం అందుతుందట. అలాగా ఒక్కొక్కళ్ళ గురించి చెప్పుకుంటూ, ఈ పంచపాండవులు అనేది మన శరీరంలో ఉన్న పంచభూత తత్వాలు మాత్రమే, బాహ్యంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కాదు. అంటే దీన్ని ధర్మంతో ముడిపెట్టినప్పుడు ఈ పంచభూత తత్వాలను ఎరుకలోకి తెచ్చుకుని ఈ బాహ్యంలోకి వెళ్ళిపోయి నాకు ధనం కావాలి, నాకు లేకపోతే ఈ పెళ్లి కావాలి, లేకపోతే ఈ ఉద్యోగం కావాలి, ఇవన్నీ భౌతికమైన విషయాలకు వెళ్తుంది. అలా కాకుండా నీలో ఉన్న దివ్యత్వం, నీలో ఉన్న కృష్ణ చైతన్యం ఇచ్చే ఆజ్ఞలకు, అంటే మన దివ్యత్వం ఇచ్చే, మన ఇన్నర్ ఇచ్చే మెసేజెస్కో, లేకపోతే మన యొక్క ఆత్మ ఇచ్చే మార్గంలో మనం నడిచినప్పుడు మనకి విజయం లభిస్తుంది. ఎంత పెద్ద ప్రళయం వచ్చినా నీ జీవితంలో నువ్వు మాత్రం ఆ యొక్క నీలో ఉన్న ఆత్మ యొక్క గైడెన్స్ లో ముందుకెళ్తావని అర్థం. అది సమరం అంటే ఇక్కడ. సో అలా పాంచభౌతికమైన ఈ శరీరమే ద్రౌపది మాత, అంటే పంచపాండవుల్ని వరించింది ద్రౌపది మాత అని చెప్తారు. మనలోనే ఉన్న వాయుతత్వం, జలతత్వం, అగ్నితత్వం, ఆకాశతత్వం, ఇవన్నీ ఈ పంచభూత తత్వాలతో తయారైన ఈ శరీరమే ద్రౌపది మాత. అంటే ఇక్కడ ద్రౌపది మాతకు అందరిలో అవమానం జరిగింది అని చెప్తున్నారే అంటే, ఈ భౌతిక శరీరాన్నే మనం అనుభూతి చెందుతూ ఇదే నేను, ఈ శరీరమే నేను, ఈ కుటుంబమే నేను, ఈ ప్రపంచమే నేను తోనే నన్ను నేను గుర్తించుకున్నంత కాలం మనం దుఃఖానికి లోనై ఉంటాము, కష్టాలకు లోనవుతాము. మనకి ఎలాంటి సంపదలు, అంటే బాహ్యమైన సంపదలే లభిస్తాయి, అంతరంగంలో ఉన్న సంపదలు లభించవు. ఆ రాజ్యం, ఆత్మరాజ్యం అనేది మనకి దక్కదు. ఆత్మ సామ్రాజ్య సార్వభౌమత్వం కావాలంటే ఈ భౌతిక శరీరం నేను కాదు, ఈ లోపల ఉన్న ఒక్కొక్క చక్రం నా భర్త కాదు, ఇవన్నీ కలిస్తేనే నేను, ఈ లోపల ఉన్న ఆ దివ్యత్వం, దివ్య పురుషుడు నా లోపల ఉన్నాడు,
ఆ యొక్క గురువు చెయ్యి పట్టుకుంటే, ఆ జగదాచార్యుడి చెయ్యి పట్టుకుంటే సహస్రార స్థితిలో ఉన్న ఆ దివ్యత్వంలోకి నేను వెళ్తాను అని తెలియచేసేదే మహాభారతం అనేది. ఆయన ఎవరు లాహిరి మహాశయులు తన సాధనా మార్గంలో తను తెలుసుకున్నారనమాట. సో అలాగే వేదం అంటే ఏంటో అర్థం కూడా తెలియచేశారు. ప్రాణాయామం చేస్తున్నప్పుడు మనం ధ్యానం అంటామే, అదే సహజ ప్రాణాయామే మనం చేసే శ్వాస మీద ధ్యాస. చేస్తూ ఉంటే ఉదయించే జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానమని, దానినే వేద జ్ఞానమని అంటారు. అంటే వేదాలనేవి ఇంకెక్కడో ఉన్నాయి. అవి సముద్రంలో మునిగిపోతుంటే ఆ భూమాతని మళ్ళా ఆ రాక్షసుడొచ్చి ఆ సముద్రంలో ముంచేశాడని, వేదాలు సముద్రంలో పడేశారని, ఇవన్నీ విన్నాం కదా! దానికోసం ఒక్కొక్క అవతారం తీసుకొని మరి మత్స్య అవతారంలో ఈ వేదాలు తీసుకొచ్చి ఇచ్చారు. లేకపోతే భూమాతను వరాహావతారంలో పైకెత్తారు. ఇవన్నీ చెప్తారు కదా! అంటే మనము అజ్ఞానం అనే సముద్రం అంటే ఈ సంసారం అనే సాగరంలో మునిగిపోతూ ఉంటే, అప్పుడు మనకి ఆ లోపల ఒక మదనం జరుగుతుంది. ఏమిటి ఈ జీవితం? ఎందుకు ఈ జీవితం? వ్యర్థంగా ఉన్నాదే. నాకు వద్దు. ఇది కాదు. నాకు ఇలాంటి జీవితం వద్దు అని ఎవరో అనుకుంటారు. లేదు పరమాత్మ నాకు ఈ జీవితాన్నిచ్చావు. దాన్ని నేను ఎరుకలోకి తెచ్చుకోవటానికి నాకు వీలవ్వట్లా ఈ కష్టాల నుంచి నన్ను గట్టెక్కించు అని కోరుకోవటం. ఇలా ఏదో చేస్తాం. అలా జరిగినప్పుడే మనలోని దివ్య జ్ఞాన ప్రకాశానికి ఒక మెరుపులాగా సడెన్‌గా ఒక మార్గం దొరుకుతుంది. మనందరం చాలా మంది అలా వచ్చిన వాళ్ళమే. అలాగే ఆ లోపలే ఉంది వేద జ్ఞానము, వేదం అనేది ఇంకెక్కడో లేదు అని చక్కగా తెలియచేశారు. మరి లాహిరి మహాశయులమాట. మరింత అధికంగా సాధన చేస్తూ పోతే ఈ బ్రహ్మజ్ఞానం కూడా లుప్తమైపోతుందంట. అసలు బ్రహ్మజ్ఞానమే గొప్పది అనుకుంటే, ఇంకా సాధన చేసినప్పుడు అది కూడా శూన్యమైపోతుందంట. బ్రహ్మజ్ఞానం అనేది కూడా ఉండకుండా అయిపోతుందంట. ఇదేంటి అంటే, అక్కడ మనం సాధన చేస్తూ ఉంటే ఈ ధర్మం కాస్త, ఆ బ్రహ్మజ్ఞానం కాస్త అత్యంత సుమధురమైన ధ్వని వెలువడుతూ ఒక ప్రణవ నాదం అనేది వినిపిస్తుందంట. అంటే విశ్వంలో మొదటిగా వచ్చింది ఏమిటనుకున్నాం మనం? నాద బ్రహ్మం అన్నాం కదా! దానినే. ఆ ప్రణవనాదం నుండి సృష్టి అంతా జరిగిందనుకుంటాం కదా! ఆ సృష్టి దగ్గరికెళ్ళిపోతాం అని అర్థం. ఇంకా సాధన చేసుకుంటే మహాశూన్యంలోకెళ్ళిపోతాం. ఇంకక్కడ ఏ విజన్ ఉండదు, ఏ జ్ఞానం గురించిన ఉండదు. లుప్తమైపోయి శుద్ధ చైతన్యంలో అలా విలీనమై ఉంటాది. ఇంక తాను వేరు, బ్రహ్మం వేరు అనేది ఉండదు. బ్రహ్మజ్ఞానం, వేద జ్ఞానం అనే మాట కూడా ఉండకుండా అదే తానైపోతుంది. బ్రహ్మమే తానైపోతుంది. ఈ విషయాన్ని మనకి తెలియచేస్తున్నారనమాట. ఇక మరి ఆ కింద నుంచి పైనుంచి చెప్పకుండా ఇక్కడి కింద ఉంటేనే మనకి ఈ జ్ఞానం అన్నది తెలుసుకోవటం, వినటం అన్నీ జరుగుతున్నాయన్నమాట. అలాగే మనం ఆ ప్రణవనాదాన్ని వింటూ ఉండటం అంటే ఏంటంటే, మన శ్వాసగతులను వినగలిగినప్పుడు శ్వాస చేసే సవ్వడి ఉంటుందంట. ఆ సవ్వడే ఒక్కొక్క స్థితిలోకొచ్చినప్పుడు, ఒక్కొక్క చక్ర స్థితిలోకొచ్చినప్పుడు, కిందకి, మీదకి వచ్చినప్పుడు వేణునాదంలా వినిపిస్తుంది ఒకసారి. మనకి ఇలాగే ఓంకారంలా వినిపిస్తుంది, డమరుకు నాదంలా వినిపిస్తుంది, వీణానాదంలా వినిపిస్తుంది, శంఖనాదంలా వినిపిస్తుంది. అలా పేరు పేర్లు ఉంటాయి. అయితే మన లోపలికి ఆ యొక్క ఫ్లూట్ సౌండ్ పత్రి సార్ ఎప్పుడు ఫ్లూట్ వాయించేవారు కదా! దాన్నే ఏమంటాము మురళిని. ఆ మురళీనాదాన్ని నువ్వు గమనించగలిగినప్పుడు అదెక్కడి నుంచొస్తుందో అది చెప్తున్నారనమాట. షట్చక్ర ప్రథమలో ప్రాణాయామం చేసేటప్పుడు వెలువడే సుమధుర ధ్వని మనం చెయ్యడాన్నే శ్రీకృష్ణుడి చేతిలో మురళిగా మనకి చూపించటం జరిగింది. అంటే కృష్ణుడు మురళి వాయిస్తాడని అనుకుంటున్నారు. ఆ యొక్క శ్వాసగతులే మీరు చేసేటప్పుడు వచ్చే ఆ జ్ఞానాన్ని తెలియచేయటానికి మనకి ఆ మురళిగా దానిని గీసి చూపించారనమాట ఆయన. ఈ మురళిని బయట చూసేది కాదు. ఈ మురళిని మేరుదండ మార్గంలో అంటే మన యొక్క బ్రా బ్యాక్ బోన్ ఉంటుంది కదా! దాన్ని వెన్నుపూస అంటాం.
ఆ వెన్నుపూస మార్గంలో మనకి ఆ షట్చక్రాలు అనేవి ఉంటాయి. ఆ మార్గంలో ఆ 6 చక్రాల గుండా చేసే అంతర్ముఖ ప్రయాణానికి ఇది ప్రతీక. అంటే అక్కడ మురళికి 6 రంధ్రాలుంటాయి. ఆ 6 రంధ్రాలు ఏంటయ్యా అంటే మన 6 చక్రాలని అర్థం. దానికి సింబాలిక్‌గా మురళి వాయిస్తాడు కృష్ణుడు అన్నారు. అంటే ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళామంటే ఆజ్ఞాచక్ర స్థితుల నుంచి ఆ మేరుదండం అనేది స్టార్ట్ అయ్యి మన మూలాధారం వరకు కింద దాకా ఉంటుంది. అలా కింద దాకా ఉన్న ఆ షట్చక్రాల గమనాన్ని, దానిలో వచ్చే నాదాన్ని, సుమధుర నాదాన్ని వాయించేది కృష్ణ పరమాత్మ. అంటే ఆజ్ఞాచక్ర స్థితిలో ఉంటే తప్ప దాన్ని గమనించలేవు అని చెప్పటం అన్నమాట. ఈ మురళీనాదానికి అంటే ప్రాణాయామ ధ్వనితోనే గోపికలు మోహితులవుతారు. ఇక గోపికలంటే ఎవరు అని తెలియచేస్తూ, యోగులు మోహితులవుతూ ఉంటారు. అంటే మురళీనాదం చేయగానే కృష్ణుడు, గోపికలందరూ, రాధాదేవి అందరూ పరిగెత్తుకొచ్చారని చెప్తారు కదా! ఒక యోగి సుమధుర ధ్వనితో గోపనంగా సాధన చేస్తూ యోగి మహామహిమతుడు. అంటే తాను సాధన చేస్తూ తనలో వచ్చి ఈ నాదాన్ని వింటున్నప్పుడు తన్మయత్వంతో తనలో యోగత్వంలో ఉండిపోతాడంట యోగి. అంటే గోపనంగా తానే వింటాడు. ఈ మురళీనాదం వేరే ఎవరికో వినిపించటం కాదు. తానే శ్రీకృష్ణ పరమాత్మ అయిపోయి తానే వాయిస్తూ తనలోంచే వచ్చే నాదాన్ని గోపనంగా అంటే సీక్రెట్‌గా అలా వింటూ ఉన్న ఆ యోగే గోపిక. మళ్ళా వేరే ఎవరో లేరు. మరొక భాషలో చెప్పాలంటే కృష్ణుడు రాధను వదిలేసి వెళ్ళిపోయాడు అంటారు. రాధ అంటే ఎవరో కాదు, ఈ శరీరం. దీనిలోనే ఆ దివ్యత్వ స్థితిలో ఉన్నది కృష్ణ చైతన్యం. మరి రాధను విడిచిపెట్టడం అంటూ ఉందా? ఈ శరీరంలోనే ఉండి, ఈ శరీరం నేను కాదు అనే భావనా స్థితికి వచ్చిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ శరీరంలో ఉంటూనే ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాడు కాబట్టి రాధను పెళ్లి చేసుకోలేదు. అయినా ఆమె ఆయన్ని కాదనలేదు. ఆయన అంటే ఆమెకు దివ్యమైన ప్రేమ. రాధ లేకుండా కృష్ణుడు లేడు. కృష్ణుడు లేకుండా రాధ లేరు అని చెప్పేసి ఆయన భార్యలతో ఎవరిని చెప్పకుండా, అంటే సత్యభామ కృష్ణులనో, రుక్మిణీ కృష్ణులనో కాకుండా రాధాకృష్ణులను ఎందుకు చెప్తారంటే, మనలో ఉన్న దివ్యత్వం ఈ శరీరంతో ఎరుకలోకి తెచ్చుకున్నాను. ఈ శరీరం వేరు, దివ్యత్వం వేరు కాదు. ఈ శరీరంలోనే ఆ దివ్యత్వాన్నంతా దర్శించుకున్న స్థితిని రాధాకృష్ణ చైతన్యం అని చెప్తారనమాట. అలా ఈ యోగ కర్మ చేస్తూ కూడా ఆయన మనము ఆ వేణునాదాన్ని, మనలో ఉన్న వేణునాదాన్ని వినినప్పుడు మనము ఆ గోపికల స్థితిలో ఉన్నట్లు అని తెలియచేశారనమాట. అలాగే యోగ కర్మ చేస్తూ యోగి తాళవ్య క్రియ అనేది ఒకటి చేస్తాడు. అది ఎలా అంటే మనము విడివిడిగా ఏది చెయ్యట్లా. ఆనాపానసతి చేస్తూనే అవన్నీ దానంతట అవే కొంతమందికి ముద్రల రూపంలో వచ్చేస్తాయి. కొంతమందికి ఇక్కడ అమృతపానం జరుగుతూ ఉంటుంది. ఆ కొండ నాలుక మీద వచ్చి ఒక స్రావం జరుగుతుంటుంది. అది చాలామంది మన పిఎస్ఎస్ఎ మాస్టర్స్‌కి అనుభవంలోకి వచ్చిందే. అది ఆ తాళవ్య క్రియ అంటే ఏంటంటే, ఈ నాలుకని మడత పెట్టి లోపల ఆ కొండ నాలుక వైపు అంగుట లోపలికి, అంటే పైనున్న ప్రదేశాన్ని ఆపేస్తారనమాట. అంటే మన లోపల నుంచి వచ్చే శ్వాస కిందకి వెళ్తూ ఉంటుంది. మన లోపలికొచ్చే శ్వాసను పైకి పంపిస్తారనమాట ఇలా చేయటం వల్ల. అంటే ఆజ్ఞాచక్ర స్థితికి వెళ్తూ ఉంటుంది. ఆ శ్వాస గతి అనేది కిందకి వెళ్ళదు. అలా పైకి పంపించినప్పుడు మెల్లమెల్లగా సాధన చెయ్యగా అక్కడ మనకి ఒక తలలో, శిరస్సులోనే దివ్య జ్ఞానపు కేంద్రాలన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడున్న ఆ అమృత కలశంలో ఉన్న ఒక స్రావం మెల్ట్ అయి మెల్లగా మొదట కారంగా, ఉప్పగా, చేదుగా అలా వస్తుందంట. కారుతుందనమాట ఒక్కొక్క డ్రాప్‌గా. అదే విషము అన్నారు. కాలకూట విషము అని చెప్పేసి మొదటిగా మనకి ఈ యొక్క మథనం చేస్తారు కదండీ! అమృత మథనం చేస్తారు పాల సముద్రంలో. మొదటిగా విషం వచ్చిందంటారు కదా! అంటే మన జన్మల నుంచి తీసుకున్న వాసనలనేవన్నిటిని కూడా మెల్ట్ అయి కరిగిపోయి కిందకొచ్చేస్తాయి.
అప్పుడు యోగి ఆ స్థితిని కూడా చాలా కష్టపడుతూ ఉంటాం సాధన చేస్తున్నప్పుడు. కొంతమందికి నొప్పులు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. అసలు జీవితంలో అప్పటి వరకు లేని ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ ఏంటయ్యా అంటే విషయం బయటికి రావటం. విషయం బయటికి రాకుండా లోపల ఉన్నవి ఇంకేది బయటికి రావటానికి అవ్వదు. మొదటిగా మన యొక్క క్లెన్సింగ్ జరుగుతుందని అర్థం. ఆ క్లెన్సింగ్ జరిగిపోయిన తరువాత మనలో జరిగే మార్పు ఏంటయ్యా అంటే మెల్లగా మన దగ్గరికి కామధేనువు, కల్పవృక్షము, లక్ష్మీదేవి ఇలా ఒక్కొక్కటి వస్తాయంటే. అంటే మొదటిగా మనకి ఆరోగ్యం వస్తుంది. తర్వాత మెల్లమెల్లగా మనకి ప్రశాంతత వస్తుంది. ఐశ్వర్యం వస్తుంది. అలా ఒక్కొక్కటి వచ్చిన తర్వాత అమృతం వస్తుందంటారు లాస్ట్‌లో. అలాగే యోగికి ఆ అమృత స్రావం జరుగుతుందనమాట. దాన్నే తాళవ్య క్రియ అంటారు. ఆ అమృతపానం చేసిన యోగికి ఇక బాహ్యమైన ఈ ఆహారం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ శరీరం అమరత్వంతో పరిపుష్టమవుతుంది. ఈ శరీరాన్ని తాను అనుకుంటే దేహత్యాగం చేస్తారు. లేదంటే ఎంతో కాలం కూడా ఈ శరీరంతో ఉండగలుగుతారు. మనకి ఎగ్జాంపుల్స్ మహాతార్ బాబాజీ, మరి హనుమాన్ మాస్టరు చిరంజీవిగా ఉన్నారని తెలుసు కదా! మళ్ళా మనకి మన కళ్ళెదురుగా చూసిన యోగత్వం ఏంటయ్యా అంటే యోగి రాజు ఎవరు? మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గురువు గారన్య సదానంద యోగి మహారాజే. ఆయన కనీసం 300 సంవత్సరాలు బ్రతికి ఉన్నారని చెప్పి పత్రి సార్ మనకు తెలియజేశారు. ఆయన ఎలాగా అంతకాలం కర్నూలులో వేచి ఉండి, తన జ్ఞానాన్ని పంచాల్సిన సమయం వచ్చినప్పుడు పంచేసిన తర్వాత, ఇక నా పని అయిపోయిందనుకున్నప్పుడు, నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టే సమయం అయింది. వెళ్ళండి నా సమాధికి ప్లేస్ చూసి రండి. అవన్నీ చెప్పేసి, అయ్యా! అన్నీ రెడీ అయిపోయినాయి అన్నప్పుడు, అయితే మరి డాక్టర్ సర్టిఫై చేయాలి. నేను శరీరం వదిలేసానని చెప్పి డాక్టర్‌ని కూడా తీసుకురాడని చెప్పి పినాకపాణి గారిని కూడా తీసుకొచ్చిన తర్వాత చక్కగా పడుకుని హాయిగా దేహాన్ని త్యాగం చేసేసారు. అంటే ఆ శరీరము అమృతమయమైందని తెలియజేశారు ఆయన. అందుకే ఆయన ఎప్పుడన్నారు ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేయాలన్నారు. అలాగే ఈయన కూడా తెలియజేసిన విషయం ఏంటయ్యా అంటే తాళవ్య క్రియ ద్వారా ఈ క్రియ పేరు తాళవ్య క్రియ ద్వారా సో తాళుమూలంలోకి కంటే అంగుటి లోపలికి తీసుకెళ్తారు నాలుకను. యోగకర్మ ఎప్పుడు నేచర్‌కి యాంటీగా చెయ్యదు. ఇది ప్రకృతి సహజంగానే జరిగిపోతుంది. ఈ నాలుకతో చేసే కర్మను అర్థమయ్యేలాగా చెప్పడానికి కాళీమాతకి ఎంత పెద్ద నాలుకుంటుందని చూపిస్తారట మనకి. సో, ఇక్కడ ఏమంటున్నారంటే గోమాతలో సర్వదేవతలు ఉంటారు. అందుకని గోమాతను పూజించాలంటారు. గోమాత అంటే ఎక్కడో లేదు నీ నాలుకే గోమాత. ఆ గోమాతను నువ్వు తాళవ్య క్రియగా లోపలికి తీసుకెళ్ళినప్పుడు, ఆ యొక్క నాలుక ద్వారా జరిగే ఆ యొక్క అమృతపానం ఎప్పుడైతే చేస్తావో, ఈ శరీరాన్నే నువ్వు అమృతమయం చేసుకుంటావు. అప్పుడు సర్వదేవతా చైతన్యం నీలో యాక్టివేట్ అవుతుంది. అంటే నీ శరీరంలో ఉన్న నీ నాలుకే గోమాత. సో, 4 కాళ్ళతో నడిచే ఆవుకి ఎలాంటి సంబంధం లేదు. అంటే మీకు ఏ పుస్తకంలో, ఏ గ్రంథంలో, ఏ యొక్క శాస్త్రంలో రాసినా అవి కోడ్ లాంగ్వేజ్‌లో రాశారు. దాన్ని డీకోడ్ చేయండి. బాహ్యంలో ఉన్న గోవు చుట్టూ తిరిగితే మీకు జరిగేది ఏమీ లేదు అని తెలియజేస్తున్నారనమాట. సో, ఈ క్రియకు ప్రతీకగా ఆవు శ్రీకృష్ణుని పాదాలను నాకుతూ సేవించటాన్ని చూపిస్తారు కదా! శ్రీకృష్ణుడు ఇక్కడున్నాడు కాబట్టి, ఇక్కడ మడిచిపెట్టినప్పుడు అక్కడ శ్రీకృష్ణుని పాదాలను ఆ ఆవు నాకుతున్నట్లుగా మీకు త్రిభంగ మురారి అని శ్రీకృష్ణుడి రూపాన్ని మనందరి ఇళ్లల్లో విగ్రహ రూపంలో ఉండేది ఎలా ఉంటుంది? ఇలా మురళి వాయిస్తూ కాలు మీద వయ్యారంగా కాలు పెట్టుకొని ఆవుకి అలా ఆనుకుని నుంచుంటే ఆ ఆవు ఆయన కాలు నాకుతున్నట్లుగా ఉన్న ఆ విగ్రహాన్ని మనం పెట్టుకుంటాం కదా! దాని గురించే చెప్తున్నారిక్కడ. ఆ గోవు అనేది బాహ్యంలో లేదు. నీ లోపల ఈ విశుద్ధ చక్ర స్థితి నుంచి నువ్వు ఆజ్ఞా చక్ర స్థితిలో వెళ్ళే సమయంలో, నువ్వు చేసే సాధనలో వచ్చిన స్థితినే గోవు, అమృతపానం ఇవి చెప్తున్నారనమాట. ఈ ఆవు నాలుక పొడవుగా ఉండి ముక్కు రంధ్రాల్లో ప్రవేశపెడుతుంది కాబట్టి ఇది
బేచరి ముద్ర అంటారు. ఆవులు కూడా చూడండి తమ నాలుకని ముక్కుల్లో పెట్టుకుని ఇలా నాకుతూ ఎట్లా చేస్తాయి కదా! అలా చేయటం వల్ల ఏమవుతుందంటే వాటి శ్వాసగతి పైకి వెళ్తుంది. కిందకి వెళ్ళకుండా. అందుకే ఆవు యొక్క మూత్రం గాని, పేడ గాని, అసలు ఆ వచ్చే పాలు గాని, వెన్న గాని, నెయ్యి గాని అన్నీ పవిత్రంగా ఉన్నాయని చెప్తారేంటంటే, దివ్యమైన శక్తిని తీసుకుంటూ ఉంటుంది. అపారమైన విశ్వశక్తితో నిండి ఉంటుంది కాబట్టి, ఆవు దగ్గరొచ్చిన ప్రతి వస్తువు పవిత్రమైంది. మరి ఆ పవిత్రమైన ఆవు దగ్గరికెళ్ళి నువ్వు పవిత్రం అనుకుని చెప్పు ఆమె చుట్టూ తిరగటం వల్ల ఏంటి? ఆ ఆవు ఏం చేస్తుందో నువ్వు తెలుసుకొని, నువ్వు కూడా ప్రకృతి సహజంగా తాను చేస్తున్నట్లుగా నువ్వు చెయ్యి. నువ్వు పవిత్రమవుతావు అంటారు. నిజంగా కొంతమంది యోగులవి మలము, మూత్రము కూడా సుగంధాలను పరిమళింపచేస్తాయి. మీరు విన్నారో లేదో? చాలామంది యోగులు ఈ సాధన చేస్తారు. ఇంకా హఠయోగం చేసేవాళ్ళు గాని, లేకపోతే మనకి అఘోరాలని చెప్పేసి వీళ్ళందరినీ చెప్తూ ఉంటాం. వాళ్ళు శవాల్ని భోజనం చేస్తున్నారు అంటారు. శవాల్ని భోజనం చెయ్యటం కాదు. ఈ శరీరం మీద ఏ మోహాలు లేకుండా ఎలా ఉండాలో అక్కడ ప్రక్రియలో వాళ్ళు చేయించే సాధన. అలాగే మలాన్ని కూడా ఒంటికి పూసుకుంటారు వాళ్ళు. మనమేమో మలం అంటే అసహ్యించుకుంటాం. అదెక్కడి నుంచొచ్చింది తీరా చూస్తే మనలోంచే వస్తుంది. మనలోంచి వచ్చేదాన్నే మనం అసహించుకుంటాము. ఈ ప్రపంచాన్ని అలాగే అసహించుకుంటున్నాము. ఇవన్నీ తెలియచేసాయన్నమాట. ఆ ఆవు ఏం చేస్తోందో అలా నువ్వు సహజ సిద్ధంగా నీ లోపల ఉన్న అమృతాన్ని సేవించు అని తెలియచేస్తున్న దాన్నే బేచరి ముద్ర అంటారు. ఈ ముద్ర సాధన ద్వారా బయట శ్వాసను కొంచెం నిలిపివేస్తూ నాలుగు తాలుమూలకు వెళ్తుంది. దీనివల్ల సహస్రారం నుండి స్రవించే అమృతధార నీ వద్దకు వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యోగి మైమరిచిపోయి ఉంటాడట. అప్పుడు ఈ తలంతా భారం అయిపోయినట్టు ఉంటుందంట. ఆ భారమైన స్థితినే గోవర్ధన పర్వత ధారణ అంటారు. చిటికెన వేలు మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడంటే ఈ యొక్క నాలుకను పైకెత్తినప్పుడు ఆ యొక్క అమృతపానం చేసినప్పుడు ఈ శరీరంలో ఈ తల అనేది భారం అవుతుంది. పర్వతంలా ఉంటుందంట. ఆ పర్వతమే ఇంకేదో కాదు. అక్కడ ఉన్నాడు లోపల కదా శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన యొక్క వేలి మీద ఈ పర్వతం, ఈ శరీరం అనే ఈ యొక్క సహస్రార స్థితి అనే పర్వతాన్ని మోస్తామంట. దానినే ఇక్కడ ఆయన గోవర్ధన గిరిధారి అంటారు అని చెప్పేసి ఆయన దానిని గుర్తించి ఆ బొమ్మల్ని కూడా గీసి ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట. సో శిరస్సు బరువుగా ఉన్నట్లు అనిపించిన ఈ యొక్క మత్తు కలిగించే స్థితినే గోవర్ధన పర్వతం అన్నారు తప్ప మళ్ళా మనం ద్వారకా వెళ్ళి లేకపోతే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చేసే దర్శనం కాదు అని చెప్తారు. దీనికి ముందుగా యోగి ఓంకార క్రియలో అంతర్గతమై కఠోర క్రియ సహాయంతో అనాహత చక్ర స్పందన వల్ల ఉత్పన్నమై అంటే అనాహత చక్రం అంటే హృదయ చక్రం. ఈ స్థితికి రావటానికి ముందు అనాహత చక్ర స్థితిలో విఘ్నాన్ని కలిగించే నానా రకాలైన దుష్ట భావాలను నిలిపివేశాడు కాబట్టే పైకొచ్చాడని అర్థం అంట. అంటే పైనుంచి కిందకి చెప్తూ ఉన్నా కూడా మనం సాధన చేసేటప్పుడు తెలియకుండానే మనలో భావాలన్నీ మారిపోతాయంట. మనలో వచ్చే ఆ యొక్క కోపం, రౌద్రం, ఎదుటి వాళ్ళ మీద ప్రతీకారం ఇలాంటివన్నీ తెలియకుండానే నాశనం అయిపోతూ ఉంటాయి. ఆ దుష్ట భావనలన్నీ నలిగిపోయినప్పుడు అది హృదయ గ్రంథి విభేదన జరిగింది అంటారంట. అంటే మనకి 3 గ్రంథులు ఉంటాయని చెప్తారు. అంటే మన ఫిజికల్‌గా కనిపించే ఏదో ఈ గ్లాండ్ కాదండి. థైరాయిడ్ గ్లాండ్ లేకపోతే పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ ఇట్లా మాత్రమే తెలుసు. గ్రంథులు అంటే బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అని చెప్పుకుంటాం. 2 చక్రాలకి మధ్యలో ఉండే ఒక చైతన్య స్థితి అది. అంటే మనకి క్రాస్ రోడ్స్ వస్తాయి. అలాగే ఒక్కోసారి 6 రోడ్ వస్తాయి. అలాగే మన లోపల జరిగే ఈ స్థితులలో జరిగే ఆ చైతన్యం అన్నమాట. సో అలాగా ఈ గ్రంథి విభేదన జరిగినప్పుడే తప్ప మనలో హృదయ గ్రంథి విభేదన జరిగితే తప్ప కరుణ అనేదే రాదు. కరుణ అనేది రాలేనప్పుడు అహింస అనేదే తెలియనే తెలియదు మనకి. అహింస అనేది తెలియకుండా మనం ఎప్పుడూ ఎదుటి జీవుల్ని మానసికంగా గానీ, శారీరకంగా గానీ మరి ఏదో రూపంలో హింస పెడుతున్నంత కాలం అసలు ఏది ఇచ్చామో అదే వస్తుంది కదా! అప్పుడు ఆ హింసే మన జీవితాల్లోకొచ్చి మన హృదయాన్ని హింస పెడుతుంది.
భౌతికంగానే హింసించక్కర్లేదు. మానసికంగా కష్టం కలిగినా కూడా ఆ శరీరం ఎంతో దుఃఖానికి లోనైపోతుంది. కష్టానికి లోనైపోతుంది. అనారోగ్యాల పాలవుతుంది. తెలుసు కదా! ఆ హృదయ గ్రంథి విభేదన జరగకుండా నువ్వు ఆజ్ఞాచక్ర స్థితిలోకి వెళ్ళలేవు. సో, హృదయ గ్రంథి భేదన అంటే దాన్నే మాండుకోపనిషత్తుల్లో భగవద్గీతలో చెప్పిందంతా కూడా నీ హృదయ చక్రాన్ని యాక్టివేట్ చేసుకున్న దాన్ని ఆ ఉపనిషత్తుల రూపంలో నీకు తెలియజేశారు. ఈ హృదయ గ్రంథి భేదన జరిగితే అనాహత చక్రంలో చెడు భావాలను కలిగించే స్పందనలు నిలిచిపోతాయి అసలు. ఇంకా అంటే ఆ యోగికి ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్స్ ఎవరి మీద రావు. అందరిలోనూ మంచే కనిపిస్తుందనమాట. అందరిని సమానంగా చూసే యోగత్వం అనేది వస్తుంది. అలా మనం ప్రతిసారిని చాలా సార్లు చూసాం. చాలా సార్లు కాదు. ఆయన అలా జీవించారు. ప్రతి వాళ్ళని సమానంగా చూసారు. అయ్యా! స్పిరిచువాలిటీలోకి వచ్చేసిన తర్వాతే వాళ్ళు ఈ డబ్బు మిస్‌యూజ్ చేస్తున్నారు. లేపోతే ఇంకొక విషయంలో మిస్‌బిహేవ్ చేస్తున్నారు. ఇలా ఎవరో ఒకళ్ళొచ్చి వాళ్ళ మీద కంప్లెయింట్లు చెప్తే కూడా అందరిని సమానంగా తీసుకొని ముందు సాధన చేయండయ్యా. వాళ్ళ మీద తర్వాత మీరు కంప్లెయింట్లు చెప్తారు గానీ, నా దగ్గర కంప్లెయింట్ చెప్పేవాడు అసలు రావద్దు అని కంప్లెయింట్ చెప్పినోళ్ళనే తిట్టేవారాయన. ఎందుకంటే ఆయన బాహ్యంగా వీటిని చూడరు. ఇయన్నీ అనుభవాలు పొందుతున్నారు. కానీ ఈ అనుభవాల నుండి సారాన్ని తీసుకొని మళ్ళా దివ్యత్వం వైపు మళ్ళబోతున్నారు అని తెలుసు కాబట్టి ఆయన ఎవరిని జడ్జ్ చేయల. జడ్జే నాట్ అని చెప్పి జీసస్ చెప్పడానికి కారణం ముందు నీ హృదయ చక్రాన్ని వికసింప చేసుకో అని చెప్పడం అన్నమాట అక్కడ అసలు అది అర్థం. సో, ఇలా చక్కగా తెలియచేస్తూ ఆ తర్వాత మనలో యోగం ద్వారా యోగి మూలాధార చక్ర గ్రంథిని విభేదనం చేస్తాడు. అంటే గ్రంథి అంటే ముడి అని అర్థం. మనం ప్రతి దాన్ని ముళ్ళేసుకున్నాం అనమాట. ఇది నా శరీరం ఒక ముడి. ఇది నా కుటుంబం ఒక ముడి. ఇది నా కులం ఇంకొక ముడి. ఇది నా దేశం ఒక ముడి. నా జాతి ఇలా ప్రతీది ముళ్ళు వేసుకుంటూ వెళ్ళాం. సాధన చేస్తూ వచ్చినప్పుడు మన లోపల ఇవన్నీ దర్శనం చేస్తున్నప్పుడు ఒక్కొక్క ముడి టక 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 ఊడిపోతున్నాయి. సో, మూలాధార గ్రంథి విభేదనం చేసినప్పుడు ఆ యోగి లోపల బ్రహ్మ చాప్టర్ అనేది పూర్తి చేసేసరికి అతను జిహ్వ గ్రంథి అంటే 3 గ్రంథులు ఈ స్థితికి వచ్చేసరికి ఆల్రెడీ బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి కూడా ఆయన పేర్లు ఏం పెట్టారు? మూలాధార గ్రంథి, జిహ్వ గ్రంథి అంటే దీన్ని విశుద్ధ చక్రం దాన్ని జిహ్వ చక్రం అని చెప్పేసి, మూలాధార చక్రాన్ని ఈ భూమి చక్రం అని ఇలా ఒక్కొక్క పేర్లు పెట్టుకున్నారు. అలాగా ఈ 3 గ్రంథులు కూడా విడిపోయి ఉంటాయి. అంటే అవన్నీ మనలో డిమాలిష్ అయిపోయినాయనమాట. నేను శరీరం అనే భావన పోయింది. నా కుటుంబం, నా దేశం అనే భావన పోయింది. ఇలాంటి ఎదుటి వాళ్ళలో ఉన్న లోపాలు చూడడం అనే భావన పోయింది. అందరిలో ఉన్నది ఏకత్వాన్ని తెలుసుకునే ఆ శక్తికి కనెక్ట్ అయ్యామని అర్థం అనమాట. సో, దీన్నే త్రిభంగ మురారి స్థితి అంటారు. అంటే ఈ 3 గ్రంథులను విభేదనం చేసి బ్రహ్మజ్ఞాన స్థితికి వెళ్ళిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముని త్రిభంగ మురారి అంటే ఇందాకే చెప్పాను కదా! మురళి వాయిస్తూ ఆవుని ఆనుకుని మరి కాలు మీద కాలు పెట్టుకొని నుంచున్న ఆ స్థితి ఏంటంటే ఈ 3 గ్రంథులను విభేదనం చేసిన వాడు అని చెప్పి తెలియచేయటం అనమాట. సో, ఇక్కడ సనాతన ధర్మంలో ఎన్ని రకాలైన దేవీ దేవతామూర్తులు ఉన్నాయో వాటన్నిటి ద్వారా ముని ఋషులు, యోగులు ఎలా చేయాలో సాధన మార్గాన్ని తెలియచేయటానికి వాటిని తెలియచేశారు. ఆ కర్మ చేస్తే ఎలాంటి ఫలం వస్తుందో అంటే ఆ సాధన వాళ్ళు చెప్పిన దాన్ని కర్మ అంటారు. అంటే క్రియాయోగంలో ఒక్కొక్క క్రియను ఆ కర్మ అంటారనమాట. అంటే కర్మలంటే మళ్ళా ఏదో ఫలితాలు కాదు. నువ్వు చేసే ప్రక్రియ అని అర్థం. మనం ఏం చేస్తున్నాం? ఆనాపానసతి అనే ప్రక్రియ చేస్తున్నాం. దాన్ని కూడా ఒక కర్మ అంటాం అనమాట. ఏ రకమైన అనుభవాలు కలుగుతాయో దాన్ని చెప్పారు తప్ప వాళ్ళెప్పుడూ విగ్రహాలని పూజించండి, గుళ్ళకి వెళ్ళండి అని చెప్పి సలహా ఇవ్వలేదట. యోగి ఆకాశతత్వంలో దేహత్యాగం చేస్తే ఆ స్థితిలో అంటే విశుద్ధ చక్ర స్థితిలోకి వచ్చిన తర్వాత కూడా దేహత్యాగం చేస్తే తను ఒక దేవతా శక్తి చైతన్యం అయి ఉంటాడంట. అప్పుడేమవుతుంది? ఆ దేవతగా తను పరివర్తనం చెందుతాడు. మరి జన్మ ఏం తీసుకుంటాడు? ఒక దేవతగా జన్మ తీసుకుంటాడు. ఆ దేవతగా జన్మ తీసుకున్నప్పుడు కూడా మళ్ళా ఎన్నో యుగాల వరకు దేవతా స్థితిలో ఉండిపోవాలట.
అది కూడా వద్దు. నువ్వు ఆకాశతత్వంలోకి వచ్చాక అమ్మా నేను దేవుడిని అయిపోయానని అక్కడ ఉండొద్దు. అక్కడి నుంచి ముందుకెళ్ళాల్సిందే. లేదంటే మళ్ళా ఆ యొక్క పుణ్యకర్మలన్నీ పూర్తయ్యాక మళ్ళా మానవుడిగా జన్మ తీసుకునే నువ్వు సాధన చేయాలి. కనుక దేవతా స్థితుల్ని చూసి కూడా ఆనందపడొద్దు. నేను మీకు మొదటి ఎగ్జాంపులే చెప్పాను. నా లోపల ఈ దేవతా శక్తులన్నీ చూశానని చెప్పి ఆనందపడ్డాను. ఆ తర్వాత చూస్తే అవన్నీ నా లోపలే ఉన్నాయని నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇదేంటి ఇదేనా అని. అంటే అక్కడ ఆగొద్దు అని చెప్పి నా యొక్క ఆత్మ ఇచ్చిన మెసేజ్ అన్నమాట అక్కడ. అలా మనం ఎవ్వరము కూడా ఆగొద్దు. సో, దేవతగా మారి అనంతకాలం అలాగే ఉండిపోవాల్సొస్తుందనేది గుర్తుపెట్టుకోండి. అనంతకాలంగా ఉండాల్సొస్తుందంట. సో, మళ్ళా తిరిగి జన్మించే అవకాశం దొరకటానికి ఎంతో వేచి ఉండాలి. కనుక మీరు ఇంకా ముందుకెళ్ళండి అని చెప్తారనమాట. అలాగే యోగి లక్ష్యం ఏంటయ్యా అంటే కూటస్థ స్థితికి చేరుకోవటం. ఆజ్ఞాచక్ర స్థితికి చేరుకోపోవాల్సిందే. అక్కడ చేరుకున్న తర్వాతనే సహస్రారం అనే స్థితి మనల్ని పైకి లాగుతుంది. అంతవరకు ఈ శరీర స్థితిలోకి లాక్కెళ్ళిపోతుందంట. ఆకాశతత్వంలోకి వచ్చామంటే జన్మ అనేది వచ్చేస్తుంది. అంటే దేవతా స్థితిలో ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఈయనెవరు? విష్ణు చైతన్యం అంటే వ్యాపకత్వం. విశ్వమంతా వ్యాపించే తత్వం. తానేంటో తెలుసుకుంటారు. ఈ మనుషులందరూ ఎవరో తెలుసుకుంటారు. ఈ భూమంటే ఏంటో తెలుసుకుంటారు. ఈ యొక్క గ్రహ మండలం అంటే ఏంటో తెలుసుకుంటారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నిన్ను మళ్ళా మానవుడిగా పుట్టాలని కోరుకుంటాడా? కోరుకోరు కదా! అలా ఈ కేవలం శాశ్వతమైన ముక్తి పొందటం కోసం నిశ్చల బ్రహ్మంగా ఉండటానికి ఇక్కడికి నువ్వు చేరుకోవాలి. ఇక్కడ ఆగొద్దు. ఈ 3 గ్రంథుల విభేదనం జరిగినా కూడా నువ్వు ఆగనే ఆగకూడదు అని తెలియచేశారు. మరింత ముందుకెళ్తే చరమ నిశ్చల తత్వమైన సహస్రారంలో తన చివరి సత్తాను కూడా కలిపివేయగలిగితే అప్పుడు తానే స్వయంగా స్థిర ప్రాణం బ్రహ్మ భగవంతుడిగా మారిపోతాడు. తానే బ్రహ్మంగా అయిపోతాడు. మరి ఇంకెన్నడూ దైవత్వంలోకి తిరిగి రాడు. మనమేమనుకుంటున్నాం? మనం తెలుసు. ఈ యొక్క మినరల్ కింగ్డమ్‌లో పుట్టాం. మళ్ళా యానిమల్ కింగ్డమ్‌లో పుట్టాం. ప్లాంట్ కింగ్డమ్‌లో పుట్టాం. సో, డివైన్ కింగ్డమ్‌లోకి వెళ్ళాలని తెలుసుకున్నాం. డివైన్ కింగ్డమ్‌లో కూడా ఆగొద్దు. పరమాత్మ స్థితిలోకి వెళ్ళిపో. పరమాత్మే నీవని ఎరుకలోకొచ్చెయ్యి అని తెలియచేయటం అన్నమాట. తాను ఏ శరీరంలో అయితే ఇన్ని రోజులు బందీగా ఉన్నాడో అన్ని అవసరాన్ని బట్టి చాలా కాలం పాటు మానవ కళ్యాణం కోసం ఇక నిలిపి ఉంచగలుగుతాడు ఆ శరీరంలో. తాను బ్రహ్మంగా అయిపోయినాక కూడా ఈ శరీరంలో దాన్ని నిలిపి ఉంచగలుగుతాడు. ఎందుకంటే అది చాలా కష్టం. ఎంత బ్రహ్మాండమంతా నేనని తెలుసుకున్న తర్వాత ఈ శరీరంలో ఉండటం అనేది చాలా కష్టం. కానీ తాను దానిని నిలిపి ఉంచగలుగుతాడు. అంతేకాని అతనికి తనకంటూ ఎలాంటి అవసరము ఉండదు. ఉంటాడు మన కోసం. అంతేకాని తనకి ఇక భౌతికమైన అవసరాల కోసం ఉంటున్నారు అనుకుంటే కాదు. ఎందుకంటే ఈ అవస్థలో తానే స్వయంగా సర్వవ్యాప్తుడు, శాశ్వతుడు, సనాతనుడు, బ్రహ్మాండం అంతా నిండి ఉన్న భగవంతుడిగా పరిణితి చెంది ఉన్నాడు కాబట్టి అతనికి ఇవేమీ అవసరమే లేదు. సో, శ్యామాచరణ లాహిరి మహాశయులు ఏం చేస్తున్నారు? తన యోగ సాధనలో ఎన్నో దేవీ దేవతలను చూసారు. వాటిని తారీఖులతో సహా భద్రపరిచి బొమ్మలుగా గీసిపెట్టారు. అలా ఒక్కొక్క రోజు ఆయన గీసిపెట్టిని ఒకరోజు నేను కాళీమాతను చూశానని చెప్పి రాసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత కాళీమాతే నేనైపోయానని రాసుకున్నారు. తర్వాత ఇప్పుడు కాళీమాత కూడా లేదు. కాళీమాతను పుట్టించిన ఎవ్వరో ఆ బ్రహ్మం ఏంటో దాన్ని తెలుసుకోవడానికి ప్రయాణం మొదలెడతారట మళ్ళా. అలా ప్రతి దాన్ని తెలియచేస్తూ నేనే కృష్ణుడిని. ఈరోజు నేను కృష్ణుడిని అయిపోయాను అని రాస్తారు. తర్వాత కృష్ణుడు కూడా లేడిప్పుడు అని రాస్తారు. అలా ప్రతీదీ ఎన్ని రకాలు రాశారంటే ఈ పుస్తకంలో మనలో ఉన్న గంగా, యమున, సరస్వతులు అంటే ఏమో కాదు. ఇడా, పింగళ, సుషుమ్న నాడులు ఇక్కడ మనకెక్కడైతే కనెక్ట్ అవుతున్నాయో అదే త్రివేణి సంగమం. అక్కడ సాధనలో మునిగిపోయినప్పుడు నువ్వు కృష్ణ పరమాత్మ దగ్గరికెళ్ళే మార్గం తెరుచుకుంటుంది. ఆ మార్గంలో మొదటి బిట్ ఏంటయ్యా అంటే కాశీనగరం దొరుకుతుంది నీకక్కడ. కాశీనగరం అంటే మనకు తెలియచేస్తారు. ప్రపంచమంతా ప్రళయంలో మునిగిపోయినా శివుని త్రిశూలం మీద నిలబడేదే
ఇలా 3 యొక్క చెప్తారు. అంటే ఈ త్రిగుణాతీత స్థితిలో ఉన్న స్థితిని కాశీనగరం అని చెప్పారు తప్ప, ఈ బాహ్యమైన కాశీనగరంలో వెళ్ళి నువ్వు ఎన్ని మునకలేస్తే ఉంది. నేను కాశీనగరంలోనే జన్మ తీసుకున్నా. ఆయన కూడా కాశీలోనే సాధన చేశారు. చాలా ఇరుకు సందులో ఉన్న చిన్న ఇంట్లో ఉన్నారాయన. వెళ్ళొచ్చు ఇప్పుడు కూడా మనము. కానీ ఇది కాదు మీరు చేయాల్సింది. మీలో ఉన్న కాశీనగరాన్ని చేరుకుంటే, ఆ తర్వాత మీరు ద్వారకను చేరుకుంటారు. అలా చెప్తారనమాట. అసలు అయోధ్య అనేది కింద నుంచి పైకెళ్ళటము, ఈ యొక్క ఏమంటారు ప్రతి నగరాన్ని తెలియచేశారు. అంటే మనకి రామేశ్వరం ఏంటి, లేకపోతే అయోధ్య నగరం ఏంటి, ఈ కాశీ నగరం ఏంటి, ద్వారక ఏమిటి, అలా ఒక్కొక్కటి చేరుకుంటూ పైకెళ్ళిన తర్వాత ఆ సహస్రార స్థితికి చేరుకుంటావు. అప్పుడు ఇంకా నువ్వుగా ఉండవు. నువ్వు పరబ్రహ్మ స్థితిలో విలీనమై ఉంటావు అని చెప్పారనమాట. సో మరి ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన శ్యామాచరణ లాహిన వారికి ధన్యవాదాలు చెప్పుకుందాం. ఒక్కొక్కళ్ళు అంటే ఇలాంటి పుస్తకాలు చదవాలన్నమాట. చదివినప్పుడు ఎవరు ఎందుకు ధ్యానం చేస్తే పూజలు మానేయమంటారంట? ఎందుకండి ఇలా చెప్తారు? మనకి తరతరాలుగా పరంపరగా వస్తున్న వాటిని మానేయమంటారు. లేనివన్నీ తెలియచేస్తారు ఏంటండి అంటే, లేనివి కాదు. ఈయనేం చెప్పారు, వేదంలో చెప్పింది, వేదం అంటే ఇంకో ఎక్కడో ఉందంటున్నావు. ఆ వేదం నీ లోపల ఉంది. ఆ చెప్పిన చైతన్యం అంతా నీలోనే ఉందని తెలుసుకున్న తర్వాత ఇంక నువ్వెందుకయ్యా బాహ్యంలో గుళ్ళకెళ్ళాలి అని చెప్పి ముందుగానే మనకి తెలియచేసేసారు పత్రి సార్. ఆయన ఇంత ఒక మాట చెప్తారు, దాన్ని డీకోడ్ చేయాలి. ఆయన ఒక్కో మాట వేదవాక్కు. అలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆరైన ఇలాంటి పుస్తకాల గురించి చెప్పుండకపోతే మనకి తెలిసేది కాదు. సో తెలుసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పడానికి కూడా సాధ్యమవుతుందండి. ఎందుకు వాళ్ళు వద్దంటున్నారంటే వివరించడానికైనా మన దగ్గరికి ఒక నాలెడ్జ్ ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అనిత మేడం, నాకు ఇచ్చిన పిఎంసి డిజిటల్ వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకొకసారి ఇలా చూపించరా బుక్? కొంచెం కిందకి పెట్టండి. అంటే కనిపించింది మేడం. ఎవరి శ్యామాచరణ లాహిరి కింద యోగాచార్య వాచస్పతి భట్టాచార్యుల వారిని ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా చాలా అసలు అది వింటూ ఉంటే అసలు అక్కడ ఉంటున్న అనుభూతి కలుగుతూ ఉంది. ప్రతిదీ మీరు చెప్పింది అన్ని మీకు వచ్చిన అనుభవ జ్ఞానము ఇక్కడ లాహిరి వారు చెప్తున్నది అవి అసలు ప్రతిదీ భగవద్గీత, ఉద్ధవ గీత, ఇన్ని రకాల గీతల గురించి కానీ మన పురాణాలు ఏవైతే ఉన్నాయి వాటన్నిటి యొక్క అంతరార్థం కానివ్వండి, ఇప్పుడు కాశీనగరం గురించే చెప్పారు. ఇలా ప్రతిదీ ఆలోచింపజేసే విధంగా, అంటే ఇవన్నీ తెలియకుండానే మనం ఇన్ని రోజులు ఉన్నావా అని అనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు అందరి తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మేడం ఒకసారి చెప్పరా పుస్తకం పేరు? ఎవరు ఈ శ్యామ్? ఎవరు ఈ శ్యామాచరణులు మేడం? యోగాచార్య వాచస్పతి శ్రీ అశోక్ కుమార్ చటోపాధ్యాయ రైటర్ పేరు. అశోక్ దొరుకుతుందా మేడం ఆన్లైన్ లో? దొరుకుతున్నాయి మేడం. ఇది అశోక్ కుమార్ చటోపాధ్యాయ, ఇది మనది కాదు, చెప్తానండి. యోగిరాజ్ పబ్లికేషన్స్ లో దొరుకుతాయండి ఇవి. యోగిరాజ్ కల్కటా వాళ్ళది ఇది. తెలుగులో కూడా వచ్చింది కాబట్టి ఇంగ్లీష్ లోను బెంగాలీలోను కూడా ఉంటాయన్నమాట. చాలా భారతం గురించి, మన శరీరం భారతం గురించి చాలా బాగా చెప్పారు మేడం. చక్రాలు మన శరీరమే ద్రౌపది అని. అసలు ఇవాళ అసలు లేవబుద్ధి అవ్వలేదు. ఈ టాపిక్ చాలా చాలా బాగుంది. ఎందుకంటే మనలో ఉన్నాయన్నమాట ఈ సందేహాలు, అందుకే అవి నచ్చినాయి మనకి. అవును, చాలా చాలా వరకు క్లియర్ అయినాయి ఇవాళ మీరు చెప్పిన ధ్యానం వల్ల, జ్ఞానం వల్ల. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్లీ మనం ఆ స్థితికి ఎదిగితే తప్ప మనకి అవి చెప్పినా కూడా అర్థం కావు. రీసెంట్ గానే ఎవరు ధ్యాన మార్గం కాదు, చక్కగా వారికి కృష్ణుడు అంటే చాలా ఇష్టము, నెమలి పింఛం గురించి మురళి గురించి ఏదో తెలుసుకోవాలన్నప్పుడు చెప్తున్నప్పుడు మీరు చెప్పారు ఏదో బాగుంది కానంటే నాకైతే యాక్సెప్టబుల్ గా లేదండి అన్నారు. ఎందుకు అవ్వదు అంటే అదంతే కదా, మనము అక్కడ ఏమంటారు ద్వంద్వంలో ఉంటుంది కదా. కృష్ణుడు అంటే విడిగా ఉన్నారనే ఒప్పుకోదు విడిగా లేరు అంటే. అక్కడ ఇక్కడ సాధన చేశాం కాబట్టి అది విడిగా లేదు మనమే అనే స్థితి అనుభూతి చెందుతున్నాం కాబట్టి
యాక్సెప్టెన్స్ వస్తుందనమాట. అందుకే మీకు అది బావుందనిపిస్తోంది. గూస్ బాంబ్స్ వచ్చినాయి మేడం. అలా వింటూనే ఉండిపోయాను అసలు. చాలా అద్భుతంగా ఉంది ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఈ సోమవారం రోజు గుడులకి వెళ్ళేసి మామూలుగా ఆ ఇది తెలుసుకుంటూ ఉంటావు. ఈ రోజు ఇక్కడ అక్కడ దాకా వెళ్ళకుండానే ఆ నాలెడ్జ్ వచ్చేసింది మాకు. మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ చూస్తున్నారు కదండి, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. అది మన బాధ్యత. సాయంత్రం శివానంద లహరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు.